మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్ బస్ యాత్రను ప్రారంభించారు. వేంపల్లి ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటారు ముఖ్యమంత్రి. సాయంత్రం ప్రొద్దుటూరులో జరిగే సభలో పాల్గొంటారు. మేమంతా సిద్ధం సభపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అనే పేరుతో బస్సు యాత్ర కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఇడుపులపాయ కూడా కొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి కూడా చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఇక్కడ తరలిస్తున్నారు. వారి మాటల్లోనే తెలుసుకోవాలన్నా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను అనంతపురం జిల్లా ఉమ్మడి సత్యసాయి జిల్లా, మాది కదిరి తాలూకా నుంచి వచ్చాము. మాకు జగన్ సార్ అంటే అభిమానంతో వచ్చాము. మాకు జగన్ సార్ చెప్పినవన్నీ చేశాడు. 4 సిద్ధం సభలు సక్సెస్ చేశాయి. ఈరోజు బస్ యాత్ర కూడా సక్సెస్ అయింది. ప్రజలకు చాలా మేలు జరిగింది. అమ్మఒడి అయితేమి, జగనన్న గోరుముద్ద అయితేమి, స్కూల్ డెవలప్మెంట్ అయితేమి, పెన్షన్స్ కానీ, జగనన్న వసతి గృహాలు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, వృద్ధులకు ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మళ్ళీ జగన్ సార్ సీట్లో కూర్చుంటాడు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా జగన్ సార్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. బీజేపీ, జనసేన, కాంగ్రెస్, టీడీపీ ఎన్ని కూటములు అయినా కూడా మళ్ళీ జగన్ సార్ గెలుస్తాడు. ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రతిపక్షాన్ని జగన్ సార్కి మళ్ళీ దీవెనలు ఇస్తారు. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు జగన్ సార్. మొత్తాన్ని చూసుకుంటే ప్రతిపక్షాలు కూడా అభివృద్ధి జరగలేదు, కేవలం కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా వారు అధికారంలోకి వస్తారని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి. మీరు చూడండి సార్, అభివృద్ధి జరిగిందా లేదని వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడుతుంటారు సార్. ప్రజల్లోకి వెళ్ళండి సార్. ప్రతి ఇంటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయండి సార్. అభివృద్ధి చెందింది బట్టి ఈ ఎండ కాస్తా ఉంటే ఎండలో జగన్ సార్ కోసం కీలో ఉన్నారు జనాలు. అభివృద్ధి బాగా చెందింది సార్. ప్రతిపక్షాలు ఊరికే మాట్లాడుతున్నాయి సార్. జగన్ సార్ అభివృద్ధి చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు ఓర్చుకోలేకున్నాయి సార్. ఎంతమంది వచ్చారు ఆ ఊరు నుంచి? మీరు దాదాపు ఒక 100 మంది వచ్చాము సార్. కదిరి తాలూకా నుంచి 100 మంది వచ్చాము. జగన్ సార్ అంటే అభిమానం. ఆ కుటుంబం అంటే వైఎస్ అవినాష్ రెడ్డి సార్ అంటే మాకు అభిమానము చాలా. మళ్ళీ జగన్ సార్ ముఖ్యమంత్రి కాబోతాడు. 150 సీట్లతో ముఖ్యమంత్రి అవుతాడు. ప్రతిపక్షంలాగా ఉంటుంది. జనాలు ఎవరు నమ్మరు. తెలుగుదేశం తుడిచిపెట్టబోతుంది ఇంక సార్. దాన్ని చూసుకుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము మన శాతార్జీ నియోజకవర్గం సార్, మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వైఎస్ అభిమానంతో జగన్తో పాటు కూడా మేము అదే మాదిరిగా చూస్తున్నాం సార్. జగన్కు ఆంధ్ర రాయలసీమ ఓట్లేసి గెలిపించగలని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సార్. ఎప్పుడు వచ్చారు మీరు? ఎప్పుడు వచ్చారు? అక్కడ పొద్దున 4:30కి వచ్చాం సార్. వచ్చారు? ట్రైన్కి వచ్చాం సార్. అక్కడ నుంచి తెలంగాణ నుంచి వచ్చారు. తిమ్మాపూర్ నుంచి ట్రైన్కు ఎర్రగుంటలో దిగినాం సార్. అక్కడ నుంచి వేంపల్లికి వచ్చాం సార్. ఇది ఎప్పటి నుంచి పెట్టుకున్నారు మీరు? అవును సార్, ఒక గంట అయ్యి సార్ పట్టుకొని. అంతకుముందు అక్కడ పెట్టుకుంటే పట్టుకున్నాం సార్. ఇది మొత్తాన్ని చూసుకుంటే మరికొంతమంది ప్రజలు కూడా ఇక్కడ ఆనందోత్సవాలతో కూడా ఈ సభకు కూడా వెళ్తున్న పరిస్థితి. ఎక్కడి నుంచో కూడా వైజాగ్ నుంచి కానీ ఇటు ఎక్కడి నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఇడుపులపై కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపించింది. ఇక్కడ నుంచి వచ్చేసి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి పథకాలు అయితే అందించారు. మళ్ళీ ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి కూడా మీరంతా చెప్పుకొని వస్తున్నారు. ప్రజల నుంచి కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి. ఖచ్చితంగా మళ్ళీ జగన్ సీఎం అవుతాడని చెప్పేసి కూడా ఇక్కడైతే ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ నుంచే కాదు, మొత్తం వైజాగ్ నుంచి ఇటు అన్ని జిల్లాల నుంచి కూడా స్వచ్ఛందంగా ప్రజలు కూడా ఈరోజు ఇడుపులపైకి ధరలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపులో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇడుపులపైకి చేరుకునే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం కూడా ఆయన ఇక్కడ నుంచి వేంపల్లి ఎర్రగుంట్ల మీద కూడా ప్రొద్దుటూరు చేరుకుని ఆడ బహిరంగ సభలో కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీహరితో శ్రీకాంత్, స్వతంత్ర న్యూస్, కడప.